హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను అమృత్సర్లో అయితే ఉన్నాను. అమృత్సర్ పంజాబ్లో అయితే ఉంటుంది. యాక్చువల్గా అమృత్సర్ నుంచి విశాఖపట్నం నేను ట్రైన్కి వద్దామని చెప్పి మన హీరాకుండ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, టికెట్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. రిజర్వేషన్ కన్ఫర్మేషన్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయింది ట్రైన్. సో అప్పటికప్పుడు నేను ప్లాన్ అది చేంజ్ చేసుకుని ఇప్పుడు అమృత్సర్ నుంచి రాజమండ్రికి ఫ్లై అవుతున్నాను. డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు, 1 స్టాప్ ఫ్లైట్ అనమాట. అమృత్సర్ నుంచి ఢిల్లీ దాకా ఒక ఫ్లైటు, ఢిల్లీ నుంచి రాజమండ్రి దాకా ఒక ఫ్లైటు. అక్కడ ఢిల్లీలో మనం టెర్మినల్ కూడా మారాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వ్లాగ్ అనేది. సో స్టే ట్యూన్డ్ గైస్, లాస్ట్ దాకా చూడండి. లగేజ్ ఆల్మోస్ట్ ప్యాక్ చేసాను. ప్రస్తుతం టైం అయితే చూడండి 7 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. నా ఫ్లైట్ 11 గంటల 10 నిమిషాలకి ఇక్కడి నుంచి డిపార్చర్. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? అమృత్సర్ నుంచి. నా డిన్నర్ అది చేద్దామని వచ్చాను అనమాట. ఎర్లీ డిన్నర్ ఈరోజు. నేను తీసుకున్న హోటల్ పక్కనే చిన్న రెస్టారెంట్ అది ఉంది. కుల్చా ట్రై చేస్తున్నాను. అమృత్సర్ వస్తే మటుకు కుల్చా ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే లస్సీ కూడా. ఇదిగో పన్నీర్ కుల్చా వచ్చింది. పన్నీర్ కుల్చా. ఇది వచ్చేసి చెన్నా కర్రీ. ఇదేదో నాకు తెలీదు, తిని చెప్పాలి ఏంటో అది. నాకు తెలిసి ఇదేదో సలాడ్ టైప్ అనుకుంటా. పంజాబ్లో ఫుడ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం ఇలా తిప్పుకున్నామంటే బటర్ని చూడటానికి గదిరిపోయింది కదా. లోపల స్టఫింగ్ మామూలుగా పెట్టలేదు, బటర్ మొత్తం రాసుకోలేదు. ఇప్పుడు ఈ స్టఫ్డ్ కొల్చాని చెన్నాతో తింటే అబ్బా వేడి. వేరే లెవెల్ అబ్బా. అసలు చూడండి ఎలా ఉందో. లోడ్ చేసిన లారీలో లేదు. ఇది పుల్లగా ఉంది. అంత నచ్చలేదు, పుల్లగా ఉంది సలాడ్. కానీ కుల్చే కేకలు పెట్టించింది. ఇదిగో లస్సీ. ఇక్కడ అంతా ఇలా స్టీల్ గ్లాసులు ఎత్తారు. ఇప్పుడు లస్సీ తాగుతున్నాను. ఓహోహోహో. ఆ ఎదురుగుండా కనిపించేదే రైల్వే స్టేషను. ఇందులోనే తిన్నాను. అండ్ నా హోటల్ ఎక్కడ? ఇదిగోండి నా హోటల్. ఇప్పుడు చెక్అవుట్ చేసి బయలుదేరిపోతాను నేను ఎయిర్పోర్ట్కి. గైస్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. డే లైట్ చూసారా? ఇంకా నైట్ అవ్వలేదు. ప్రస్తుతం టైం చూపిస్తా మీకు. 7 గంటల 35 నిమిషాలకి ఇలా ఉంది వెదర్. ఇది డే లైట్ ఇక్కడ. ఇదే నేనున్న హోటల్. బాగుంది, డీసెంట్. చెక్అవుట్ చేశాను. క్యాబ్ గురించి వెయిటింగ్. ఇంకొక 3 మినిట్స్లో నా పికప్ అనమాట క్యాబ్. నేనున్నది గో టు హోటల్స్ అండ్ రిసార్ట్స్. నా క్యాబ్ అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. 10-11 కిలోమీటర్లు ఉంటుందంట నేనున్న దగ్గర నుంచి. అమృత్సర్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తాం. శ్రీ గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ ఏం చిన్నది కాదు, పెద్ద ఎయిర్పోర్టే. 2 థింగ్స్ అబ్బా. ఒకటి, గోల్డెన్ టెంపుల్ వల్ల ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది. రెండోది, ఇక్కడ వాళ్ళు కెనడా యూఎస్లో చాలామంది ఉన్నారు. ఫస్ట్ లోపలికి వెళ్ళి బ్యాగేజ్ డ్రాప్ చేసేస్తా. తర్వాత మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. లోపల ఎయిర్పోర్ట్ ఉంది, ఏంటి కథ అనేది. లోపల కూడా బాగానే ఉందబ్బా. బాగుంది, చాలా బాగుంది ఎయిర్పోర్ట్. గోల్డెన్ టెంపుల్ రెప్లికా. బ్యాగేజ్ డ్రాప్ చేసేద్దాం. బ్యాగేజ్ డ్రాప్ చేశాను. 2 బోర్డింగ్ పాస్లు తీసుకున్నాను. సో అమృత్సర్ నుంచి ఢిల్లీ దాకా అయితే మనకి విండో సీట్ దొరికింది. ఢిల్లీ టు రాజమండ్రి విండో సీట్ అయితే దొరకలేదు, సైడ్ సీట్ అయితే దొరికింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ముందే ఇచ్చారనమాట. 11:04. అండ్ నా లగేజ్ బ్యాగ్ ఉంది కదా, నేను డ్రాప్ చేసిన లగేజ్ ఉంది కదా, అది నా ఫైనల్ డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకోవచ్చు. టెర్మినల్ చేంజ్ అయినా కూడా పర్వాలేదంట. సో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. మన రాజమండ్రిలో మనం మన లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు చాలు. సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. డిపార్చర్ గేట్ వచ్చి 2B నాది. అదిగోండి
టైం అయితే 9 అవుతుంది, మనకి ఇంకా 2 hours టైం ఉంది. వెయిటింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ షాప్ ఉంది, బ్యాగులు అవి సూపర్ ఉన్నాయి. ప్రస్తుతం టైం అయితే 10:35 అవుతుంది. ఇంకా బోర్డింగ్కి అయితే పిలవలేదు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏసీ పని చేయట్లేదు లోపల, ఇలా కూలర్లు పెట్టారు. అందరూ కూలర్ల దగ్గర నుంచి ఉంటున్నారు. 2B నుంచి కాదు 2C నుంచి అయితే మా బోర్డింగ్ అయితే జరుగుతుంది. గేట్ నెంబర్ ఇదిగో బస్సు. చాలా రోజులు అయింది బస్సులో కూర్చుని ప్రయాణించి. ఏ బస్సులో? ఈ బస్సులో. ఇంకా ఫుల్ అవ్వలేదు బస్సు, తలుపేసాడు. బయలుదేరిపోతుంది ఫుల్ అవ్వకుండానే. ఏందో అంతా విచిత్రం. ఏమైతే ఏంటి, లెట్స్ గో ఢిల్లీ ఫస్ట్. ఇదే మన ఎయిర్ క్రాఫ్ట్. పైన చంద్రుడు, కింద ఇండిగో. ఎయిర్ బస్ 320. మనకు విండో సీటే వచ్చింది, కానీ రాత్రి కాబట్టి ఏం కనిపించదు. ఇంకో 20 minutesలో టేక్ ఆఫ్ అయితే అయిపోవాలి. బయట వ్యూ అయితే ఇది. రెండో బస్ ఇప్పుడే వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ గురించి తెలిసిందే కదా, 3:3 సీటింగ్. ఒక వచ్చేస్తుంది లోపల నుంచి, చల్లబడిపోయింది. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం టేక్ ఆఫ్ అయితే అవుతుంది. అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నాం. 11:20. ఇంకా క్లియరెన్స్ రాలేదు అనుకుంటా మనకి. రన్వే మీద తీసుకొచ్చారు. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా, ఏం కనిపించదు బయట. టర్నింగ్ కొడతారు. అమృత్సర్ సిటీ. టచ్ డౌన్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 12:25కి T3కి అయితే వచ్చి చేరుకున్నాం. ప్లేన్స్ అన్నీ చూడండి నిలబెట్టారు. బండి ఇంకా వస్తుంది. ఏ బండి? దిగే బండి. విస్తారా ఇక్కడ ఉంది, ఇండిగో అక్కడ, ఎయిర్ ఇండియా వెనకాల. బయట వేడి మామూలుగా లేదు. ఒక బస్సు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు రెండో బస్సుని తీసుకొస్తారు. ఆ బస్సే వచ్చేది ఇప్పుడు. చార్టెడ్ ఫ్లైట్ ఏదో అది. ఇదే బస్సు. ఇప్పుడు మొత్తానికి టెర్మినల్ మారాలి మనం. T3 నుంచి T1కి వెళ్ళాలి. మనం దిగిన ఎయిర్ క్రాఫ్ట్. పక్కనే ఒక చార్టెడ్ ఫ్లైట్. ఇది చార్టెడ్ ఫ్లైట్. మనం ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి వచ్చాం కదా, అక్కడ చూడండి ఇమిగ్రేషన్ జరుగుతుంది. అండ్ ఈ ఫ్రేమ్ అయితే మటుకు అదిరిపోతుంది. లిటరల్లీ సూపర్బ్. కేకలు పెట్టించే ఫ్రేమ్ ఇది. ఇంటర్నేషనల్ టెర్మినల్లో దిగినప్పుడు ఇక్కడ ఫోటో దిగడం మర్చిపోకండి. ఇవన్నీ బ్యాగేజ్ బెల్ట్లు. మన బ్యాగేజ్ రాజమండ్రిలో కలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో కుల్లాడి స్వప్న సుందరి అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ షాపింగ్కి మినీ షో ఉంది. సో ఒకసారి చూద్దాం మనకైనా ఉపయోగపడేవి ఉన్నాయో లేవో అనేది. అంతలా చెప్పుకోదగ్గట్టు ఏం లేదు, అట్టట్టు ఉన్నాయి అంతే. జనరల్గా కొన్ని మినీ షోస్ ఉంటాయి చూడండి, అందులో మంచి వెరైటీ అన్నీ దొరికితే తక్కువ ప్రైజులకి. T1కి షటిల్ సర్వీస్ ఉంటుంది అనమాట, ఫ్రీ షటిల్ సర్వీస్. సో ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఒకవేళ బాగా లగేజ్ ఎక్కువ ఉండి మీరు లగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకుని అక్కడ వేసుకోవాలంటే మీరు ఏదైనా క్యాబ్కి వెళ్ళండి. కానీ లేదంటే ఈ ఫ్రీ బస్సు ఉంటుంది, ఫ్రీ షటిల్ బస్సు, ఆ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోండి. బస్ వెయిటింగ్ లాంచ్. షటిల్ బస్కి అలాగ వెళ్ళాలి. T3 అరైవల్స్ ఇది. నేనైతే
దేశ రాజధాని నుంచి ఆంధ్రప్రదేశ్ కల్చరల్ క్యాపిటల్గా అయితే వస్తున్నా. ఫస్ట్ టైం మా ఊరికి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో రావడం. దట్టు ఏ బస్సో తెలుసా? ఎయిర్ బస్ 320లో. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 12 దగ్గర షటిల్ బస్ పికప్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇంటర్ టెర్మినల్ షటిల్ బస్ సర్వీస్ T1, T2, T3. బస్సు ఫుల్ అయిపోయింది. ఇట్టే నా ముందే ఒక బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు వెళ్ళగానే ఈ బస్సు పెట్టారు. ఈ బస్సు కూడా ఆల్మోస్ట్ ఫుల్. జస్ట్ ఒక్క 3 to 5 minutesలో ఫుల్ అయిపోతుంది బస్సు. బస్సు వెళ్ళిపోవడమే, ఇంకా బయలుదేరిపోయింది బస్సు. ఎంతోసేపు పట్టదబ్బా, ఒక 5 నిమిషాలు అంతే ప్రయాణం బస్సులో. అదే నడిచి వెళ్ళాలనుకో సుక్కమారు అలాంటి పనులు ఏం చేయకుండా. అర్థమైందా? T2కి వచ్చింది. T2లో ఉన్న జనాలను ఎక్కించుకుంటుంది అనమాట. 2 నుంచి 1కి వెళ్ళిపోతున్నాం. 3 నుంచి 2కి వచ్చింది, 2 నుంచి 1కి. T1 అరైవల్స్ అనమాట. ఇది మనం పైకి వెళ్ళాలి డిపార్చర్స్కి. T1 అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. T అంటే ఏమనుకుంటున్నారు? టెర్మినల్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అరైవల్స్ కింద, డిపార్చర్స్ పైన. డిపార్చర్స్ వచ్చేసాం. డిజి యాత్ర ఉంటుంది కదా. సో డిజి యాత్ర అంతా చేసుకున్నారంటే డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు మనం స్కాన్ చేసుకుని. నా బోర్డింగ్ పాస్ నా దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్ సెక్యూరిటీ చెక్ అయితే పాస్ చేసేస్తా. స్టోరీ ఏంటంటే, సెక్యూరిటీ చెక్ పాస్ చేసుకుని నా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. టు బీ ఫ్రాంక్లీ నా గేట్ ఏంటో నాకే తెలీదు. మన ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 7కి, 6:45కి బోర్డింగ్. చాలా అంటే చాలా టైం ఉంది. ప్రస్తుతం 1:35 అయితే అవుతుంది. T1 చాలా పెద్దదని చెప్పాను కదా. టెర్మినల్ లోపలికి వెళ్ళాక షాప్ అండ్ డైన్ ఉంటుంది అనమాట. T1 లోపలికి ఆల్రెడీ వచ్చాం అనుకోండి, అది వేరే విషయం. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో అదిరిపోయే ఆఫర్స్ పెడతారు షాపింగ్కి. అది ఏదైనా తగిలిందంటే మనకి జాక్పాటే. సో చూద్దాం. ముఖ్యంగా నాకు బ్యాగులు అంటే చాలా ఇష్టం. సో బ్యాక్ ప్యాక్స్ నా దగ్గర 2-3 కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇష్టమని చెప్పి డజన్లు అయితే కొనను నేను. షాప్ అండ్ డైన్ అనమాట ఇదంతా. మనం ఎప్పుడు డిస్కౌంట్ బ్యాచే. ఎక్కడ డిస్కౌంట్ పెడితే, ఏ బ్రాండ్లో డిస్కౌంట్ పెడితే ఆ బ్రాండ్ కొనుక్కునే రకాన్ని నేను. లాంచ్ కూడా ఉంటుంది అనమాట. లాంచ్కి కావాలంటే లాంచ్కి వెళ్ళొచ్చు. మన క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా. స్కెచర్స్ 40% ఆఫ్ అండ్ అప్ టు, నాట్ ఫ్లాట్. విఐపి ఉంది. విఐపిలో ఏమైనా చూద్దామా? ఇదంతా కూడా ఎయిర్పోర్టే. పడుకునే వాళ్ళు పడుకోవచ్చు, కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు, పని చేసే వాళ్ళు పని చేసుకోవచ్చు. విఐపిలో ఎటువంటి డిస్కౌంట్ లేదంట. ఇందులో కార్ల్టన్ అని ఉండేది బ్రాండ్ ఒకటి. ఆ బ్రాండ్తో అగ్రిమెంట్ అయిపోయిందంట. ఆ బ్రాండ్లో నేను ఒక బ్యాక్ ప్యాక్ ట్రాలీ చూసా. కేకలు పెట్టించింది. అప్పుడు డిస్కౌంట్ లేదు, 10,000 రూపాయలు చెప్పారు. లాస్ట్ మంత్ 75% డిస్కౌంట్ అంట ఫ్లాట్. మిస్ అయిపోయాం మనం. ఇక్కడ ఎన్కామ్ లాంచ్ ఉంది కదా, ఇది చిన్నదనమాట, చిన్న టైంపాస్. అక్కడ పెద్ద టైంపాస్, పెద్ద వ్యాపారాలన్నీ అక్కడ జరుగుతాయి. అక్కడికి వెళ్దాం పదండి. పత్తి వ్యాపారం కన్నా ముందు మనకి ఏ గేట్ వచ్చిందో ఒకసారి చూసుకుందాం. కలకల మెరిసిపోతుంది టెర్మినల్. ఇండిగో బండి. ఇదిగో 38 అంట. 38. లెట్స్ గో టు పత్తాపురం. పత్తాపురంకి వచ్చాను. 2 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 గంటలు టైంపాస్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు బుఫేను కుమ్ముదాం. బాగానే ఉన్నది. స్ప్రెడ్. పాస్తా కౌంటర్ ఉంది. పాస్తా తీసుకుంటున్నా ఫస్ట్. ఇది స్టోరీ. ఇప్పుడు అలా తింటే టైంపాస్ చేస్తా. లైవ్ కౌంటర్లో ఓతప్పం వేస్తున్నారు. పెరుగన్నం ఉంది అక్కడ. పెరుగన్నం తెచ్చుకుందాం మనం. చిన్న బౌల్తో పెరుగన్నం తెచ్చుకున్నా పాస్తా తినేసాక.
కర్డ్ రైస్ అయిపోయాక డెజర్ట్తో క్లోజ్ చేస్తున్నా. 3 అవుతుంది. 3 దాకా ఇక్కడ టైం పాస్ అయితే చేశాను. నిద్ర వచ్చేస్తుంది, అందుకే కొంచెం నడుద్దామని బయటకు వచ్చా. కిందకి వెళ్దాం, గేట్ నెంబర్ 38 దగ్గరికి అలా వెళ్ళాలి మనం. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఫుల్గా ఏసీ కూడా వదలలేదు తెలుసా, స్వెట్టింగ్. గేట్ నెంబర్ 2 to 23 స్ట్రైట్, 31 to 45 లెఫ్ట్. అడిది అదిటిది 31 to 45 కిందగా అంటుంది. అచ్చా, అటు వెళ్తే లిఫ్ట్, ఇటు వెళ్తే ఎస్కలేటర్. ఆ పైన పత్తాపురం నుంచి ఈ కింద దాకా వెళ్తున్నాం. మనం కిందకి ఎప్పుడు రాలేదు కానీ కింద కూడా బాగానే ఉందబ్బా. గేట్ నెంబర్ 38 దిగ్గానే ఉంది. అదిగో మన ఫ్లైట్ రాజమండ్రిది 6446. కింద మనం చూడలేదు కదా, అలా ఒకసారి వెళ్ళొస్తా. అలా తిరిగి మళ్ళీ నా గేట్ దగ్గరికి వచ్చా. ఇంకా కూర్చొని రెస్ట్ తీసుకోవడమే. మన బండి గేట్ చేంజ్ అయిందంట. 16, గేట్ నెంబర్ 16. ప్రస్తుతం టైము 6:05 అయితే అవుతుంది. ఒక 2 hours అయితే పవర్ నాప్ వేసా. ఇప్పుడు గేట్ నెంబర్ 16కి వెళ్తున్నా. వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని గేట్ నెంబర్ 16కి వెళ్ళిపోదాం. ఫ్రెష్ అది అయిపోయాను. సో ఇంకొకసారి మన ఫ్లైట్ గేట్ అది చూసుకుందాం. 16 అమ్మా 16 ఎక్కడున్నావు? మీకు గుర్తుందా, నాకు రాజమండ్రికి విండో సీట్ రాలేదని చెప్పాను. ఫ్లైట్ బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయిందంట. ఏందో రాజమండ్రికి ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఫుల్ అయిపోయిందంటే ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. వచ్చేసా 16కి వచ్చేసా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుంది? సిక్స్ 45 అయితే అవ్వబోతుంది. ఇంకా బోర్డింగ్కి పిలవట్లే మనల్ని. డిపార్చర్ 7:30కి. బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. జోన్ 1 కానీ మంది జోన్ 3. అమ్మా ఎంతమంది వస్తున్నారు రాజమండ్రికి? వాట్స్ హ్యాపెనింగ్ అమ్మా అసలు. 7 o'clockకి నేను బోర్డింగ్ గేట్ అయితే దాటా. అదే మన ఎయిర్ క్రాఫ్ట్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గేట్లు మార్చేస్తారు అబ్బా, చూసుకుంటూ ఉండాలి, లేదంటే దెబ్బ అయిపోతాం. అవన్నీ ATR ఫ్లైట్స్ చిన్నవి. లెట్స్ గో. విండో సీట్ రాలేదు. బోర్డింగ్ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా టేక్ ఆఫ్ అయిపోవడమే. కాక్పిట్ చూసా ఈరోజు. సేఫ్టీ డెమాన్స్ట్రేషన్ ఇస్తారు ఇప్పుడు. టేక్ ఆఫ్కి రన్వే మీదకి తీసుకెళ్తున్నారు. 10 అయ్యింది. టచ్ డౌన్ రాజమండ్రి. టచ్ డౌన్ రాజమండ్రి. మళ్ళీ బస్సులు ఎక్కి వెళ్ళిపోవడమే. ఇదంతా చూసారా, కొత్త టెర్మినల్ ఇదంతా. ఆశ్చర్యపోయింది నేను, పెద్ద ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాలి. మన లగేజ్ గురించి వెయిటింగ్ ఇంకా రావట్లేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది ఇప్పుడు. ఢిల్లీ నుంచి రాజమండ్రికి పెద్ద ఫ్లైట్, అదే ఎయిర్ బస్ 320 వచ్చింది కదా, అలా ముంబై నుంచి, చెన్నై నుంచి, కోల్కతా నుంచి, డిఫరెంట్ సిటీస్ నుంచి మా రాజమండ్రికి కూడా పెద్ద ఫ్లైట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? బ్యాగేజ్ వచ్చింది, కలెక్ట్ చేసుకున్నా. అండ్ బాయ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్. సో గైస్, చూశారు కదా బ్లాగ్, అలాగే అనిపించింది. మొత్తానికి మనం ఎక్కడ దిగో చూశారు కదా. అమృత్సర్లో ఎక్కి రాజమండ్రిలో అయితే దిగో. చాలా స్మూత్ జర్నీ అనే చెప్తాను.
ఎందుకు నేను ఫ్లైట్ టికెట్ నా క్రెడిట్ కార్డ్ పాయింట్స్తో అయితే పర్చేస్ చేశాను. సో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. నేనైతే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.